ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు చేయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన జన్ములరా, ఎందుకు అనేటువంటి అంశం మీద మనము గత కొన్ని రోజులుగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తున్నామండి. ఈరోజు మనము ఎందుకు అనేటువంటి అంశం మీద, ఎందుకు యేసయ్య ఆత్మలో ఆయన లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనము 18 నుండి 20 వచనాల వరకు మనం చదివినప్పుడు, ప్రియమైన యేసు శరీర సంబంధంగా మరణించాడు, ఆయన ఆత్మ సంబంధంగా ఆయన లేపబడ్డాడు అనేటువంటి మాటను మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నామండి. ఆ ఆత్మలో ఆయన వెళ్ళినటువంటి 3 స్థలాల గురించి, ఆ 3 స్థలాల్లో ఆయన జరిగించినటువంటి 3 క్రియల గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. యేసుక్రీస్తు ఆయన మరణించాడు. ఆ మరణాన్ని గురించి నిన్నటి దినం మనం ధ్యానించుకున్నాము. ఈరోజు ఆయన మరణించి ఆయన వెళ్ళినటువంటి స్థలాలు, ఆయన చేసిన క్రియలు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన జన్మట్లరా, మొట్టమొదటిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఆత్మలో ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన దేవుని యొక్క మందస్సము, కరుణాపీఠము, దేవుని యొక్క మందస్సము దగ్గరకు ఆయన వెళ్ళాడండి. ఇది ఎక్కడుంటుందంటే, ప్రత్యక్ష గుడారంలో సొలొమోను యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకరోజు ప్రవేశిస్తాడు. మనుషుల యొక్క పాపం కొరకు పాప పరిహారాన్ని చెల్లిస్తాడు. దాని గురించి నిన్న మనం ధ్యానించుకున్నామండి. ప్రియమైన జన్మట్లరా, ఇప్పుడు ఏమైందంటే, యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన మరణించాడు. ప్రియమైన జన్మట్లరా, పెద్ద భూకంపం కలుగుతుంది. ఆ భూకంపము ప్రియమైన జన్మట్లరా అంటే ఆ యొక్క బండలనంతా కూడా బద్దలు చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే వారి యొక్క ఆ శవాలు విశ్రాంతి దినము నాడు సిలువలో వేలాడకూడదని చెప్పి యూదులు పిలాతు దగ్గర మనవి చేస్తున్నారు, అయ్యా మాకు పెద్ద విశ్రాంతి దినము రేపు, కాబట్టి ఈ యొక్క శపించబడిన వారి యొక్క శవాలు మేము చూడడానికి మాకు ఇష్టం లేదు, వాటిని సిలువలో నుంచి దింపండి అని చెప్పి అడుగుతారు. ప్రియమైన జన్మలారా, చూస్తే అంటే సిలువ వేయబడినటువంటి 3లో యేసయ్య ఒక్కడే మరణించాడు, ఇంకొక 2 సజీవంగా ఉన్నారు. ప్రియమైన జన్మలారా, ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చనిపోయాడా లేదని రుజువు చేసుకోవడానికి ఒక సైనికుడు ఏం చేస్తున్నాడు, యేసయ్య యొక్క ఎడమ వైపు ఈటీతో ఆయన యొక్క ప్రక్కలో పొడుస్తున్నాడు. అప్పుడు రక్తము నీరు బయలుదేరినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియమైన జన్మలారా, యేసయ్య యొక్క ఎడము ఆ యొక్క ప్రియమైన జన్మలారా ఆ ఎడమ వైపు ఎడమ భాగంలో ఆయన్ని బల్యంతో పొడిచారు. అప్పుడు నీళ్ళు రక్తము కారాయి. ప్రియమైన జన్మలారా, అక్కడ నీళ్ళు రక్తం ఏం చేస్తుందంటే, యేసయ్య యొక్క ఎడమ వైపు ఆ కొండలు బ్రద్దలై ఉన్నాయి. ఆ యొక్క కొండల్లో ఒక చిన్న రంధ్రం ఒకటి కలిగి ఉంది. ఆ రంధ్రము ఎన్ని అడుగుల వరకు అది వెళ్ళుందంటే, కొండ అడుగులో దాదాపు 20 అడుగుల వరకు లోతుగా ఆ యొక్క రంధ్రము వెళ్ళుందండి, కలిగి ఉంది. చిన్న రంధ్రం కలిగి ఉంది అక్కడ. ప్రియమైన జన్మలారా, ఇప్పుడు యేసు యొక్క చర్మం నుండి కారేటువంటి రక్తము, ఆ యొక్క ప్రక్క నుండి కారేటువంటి రక్తము నీరు ఆ చిన్న రంధ్రము ద్వారా 20 అడుగులు లోతులో ఉన్నటువంటి ఒక స్థలానికి వెళుతుంది. ఎక్కడికి వెళుతున్నాయంటే, ప్రియమైన జన్మలారా, ఆ 20 అడుగుల లోతులో గొల్గొతా పర్వతం కింద దేవుని యొక్క మందస్సము, కరుణాపీఠము ఉంది. ఇది ఎలాగొచ్చింది ఇక్కడికి అంటే, ఇర్మియా కాలంలో ప్రియమైన జన్మలారా బబులోను రాజు నెబుకద్నెజరు ఆ ఇశ్రాయేలు బానిసలుగా చేస్తున్నారు. దాని గురించి నన్ను ధ్యానించుకున్నామండి. ఆ ఇర్మియా ప్రవక్తే ఈ యొక్క గొల్గొతా పర్వతం కింద 20 అడుగుల్లో దాన్ని పాతిపెట్టాడు అనేటువంటి దాన్ని కొన్ని పుస్తకాలు, అంటే మన పరిశుద్ధ గ్రంథంలో లేని కొన్ని పుస్తకాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన జన్మలారా, ఇలా ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ యొక్క బండ సందుల ద్వారా 20 అడుగులు లోతులో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మందస్సము పై ఉండేటువంటి కరుణాపీఠం దాని మీద పోయి పడ్డాయండి. ప్రియమైన జన్మలారా, యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్క పాప పరిష్కార దినము ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ గొర్రె యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క మందస్సము పైన ఉండేటువంటి కరుణాపీఠం దగ్గర దాన్ని పూస్తాడు, చల్లుతాడు. ప్రియమైన జన్మలారా, అప్పుడు ప్రజలకు పాప పరిష్కారం కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడని పౌలు భక్తుడు అంటున్నాడు. దీనికి బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా? ఆయన అక్కడికి అంటే దేవుని మందస్సం దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంకి వెళ్ళాడని ఏమైనా ఆధారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి.
ఎక్కడుంది? ఎబ్రీ పత్రిక 9:12 ఉందండి. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా ఆయన తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాను అనే మాట ఉందండి. పరిశుద్ధ స్థలంలో గుండా ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసయ్య వెళ్ళాడు. ఎందుకంటే నీకు నాకు శాశ్వతమైనటువంటి పాప పరిష్కారాన్ని కలుగజేయడానికి. అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? దేవుని మందసం ఎక్కడంతా ఉంటుందో అదంతా కూడా అతి పరిశుద్ధ స్థలమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య ఆత్మలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళిన మొదటి స్థలం ఏంటి? ఆ గొల్గొతా పర్వతము 20 అడుగుల్లో ఉండేటువంటి దేవుని యొక్క మందసం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? శాశ్వతమైన పాప పరిహారాన్ని యొక్క లోకానికి కలుగజేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రియ మనకు దేని నేర్పిస్తుంది? యేసయ్య వెళ్ళినటువంటి మొదటి ఆ యొక్క కరుణాపీఠము మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? యేసయ్య రక్తము నీకు శాశ్వతమైనటువంటి పాప పరిష్కారాన్ని కలుగజేసింది. యేసయ్య రక్తము నీకు దేవునికి అడ్డుబండగా ఉండేటువంటి తెరను తొలగించింది. కాబట్టి నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో ఐక్యత పడగలిగేటువంటి ఒక ధన్యతను నీకు దయచేసింది అనేటువంటి విషయాన్ని ఈ మొదటి యేసయ్య వెళ్ళినటువంటి స్థలము, ఆ యొక్క మందసం మనకు నేర్పిస్తుంది. రెండోది ప్రియులారా, యేసయ్య ఆయన మరణించి ఆత్మలో వెళ్ళినటువంటి రెండో స్థలం ఏంటి? శరీరం ప్రకారంగా ఆయన మరణించాడు, ఆత్మ ప్రకారంగా ఆయన లేపబడి ఆయన వెళ్ళినటువంటి రెండో స్థలం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, పరదీసుకు వెళ్ళాడు. ఎక్కడుంది దీనికి వచ్చిన బైబిల్లో? లూకాసు సువార్త 23:43లో దొంగతో అంటున్నాడు. ఆ దొంగ తన పాప క్షమాపణ కొరకు ఈయన విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2 దొంగలు ఆయనతో సిలువైబడుతున్నారు. ఒక దొంగ ఏమో యేసయ్యను నిందిస్తున్నాడు, ఇంకొక దొంగ అతను గద్దించి యేసయ్య దగ్గర పాప క్షమాపణ కోరుతున్నాడు. అప్పుడు లూకా 23:43లో యేసయ్య అతనికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉందవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వాగ్దానాన్ని అక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. అప్పుడు యేసయ్య వెళ్ళినటువంటి రెండో స్థలం ఏంటంటే ఆ దొంగతో పరదేశికి వెళ్ళాడు. ప్రియమైన దేవులారా, ఈ యొక్క పరదేశం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి అని గమనించినట్లయితే, యేసయ్య నీ పాపములు నీవు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించగలిగేవాడు. అలాగే నీ పాపాలు క్షమించబడిన తర్వాత యేసయ్య నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు అనేటువంటి సంగతిని పరదేశం మనకు నేర్పిస్తుంది. నీ పాపాలను ఒప్పుకో, యేసు నీ పాపాలు క్షమించే దేవుడు. పాపాలు క్షమించబడినప్పుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. ఆ దొంగ యొక్క పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు యేసుక్రీస్తు ఆ దొంగకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ఆత్మలో వెళ్ళినటువంటి మూడో స్థలం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 3:18, 19, 20 వచనాలు మనం గమనించినట్లయితే, యేసయ్య శరీర సంబంధంగా ఆయన చనిపోయి ఆత్మ సంబంధంగా లేపబడి చెరలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన బోధించాడనేటువంటి మాటను చదువుతున్నాం. ఆ ఆత్మలు నోవా కాలంలో దేవుడు చాలా దీర్ఘశాంతంగా ఉన్నప్పుడు వారు లోబడలేదు అనేటువంటి మాట మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో దేవుడు వారికి బోధించాడు, దేవునికి వాక్యాన్ని బోధించాడు అన్నట్టుగా ఉందండి. కానీ గ్రీకు భాషలో ఎలా ఉందంటే వారిని దేవుడు గద్దించాడు. ఆ ఆత్మలను దేవుడు గద్దించాడు, చెరలో ఉన్నటువంటి ఆత్మలను దేవుడు గద్దించాడు అనేటువంటి మాటను చదువుతున్నామండి. ఎందుకు గద్దించాడు అంటే, ఒకవేళ ఆత్మలు దేవుడికి విజ్ఞాపన చేస్తుంటాయమ్మయ్యా, మాకు ఎవరు కూడా నీ శిక్ష గురించి చెప్పలేదు, మాకు తెలియదని ఒకవేళ దేవుని మీద నింద వేసి ఉంటారు. కాబట్టి వారి యొక్క పరితాపమైనటువంటి ఆ యొక్క పరిస్థితికి కారణము వారి యొక్క నిర్లక్ష్యమే అనేటువంటి దాన్ని వారికి తెలియజేయడానికి యేసయ్య మరణించి అక్కడికి వెళ్ళి వారిని గద్దించి ఆయన బోధించేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ఈ లోకంలో ఉండేటువంటి చివరి గడియ వరకు పాప క్షమాపణ ఉంది. మరణించిన తర్వాత అతనికి తీర్పు తప్ప వేరేకేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య వారిని గద్దిస్తున్నాడు. ఈ యొక్క పాతాళము ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? నీకు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు వృధా చేయొద్దు, వ్యర్థము చేయొద్దు, నిన్ను సరి చేసుకోవడానికి జాగ్రత్త పడు అనేటువంటి ఈ యొక్క మూడో పాఠాన్ని పరదేశం మనకు, ఈ యొక్క పాతాళం మనకు నేర్పిస్తుంది. ఆ ప్రజలు 100 సంవత్సరాలు దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క విలువగల సమయాన్ని వారు వృధా చేశారు. నిర్లక్ష్యంతో వారు దాన్ని
కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎన్నోసార్లు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మన తప్పులను చక్కబెట్టుకోవడానికి. మనకు ఎన్నోసార్లు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కానీ మనం కూడా చాలాసార్లు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము, వ్యర్థం చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన ఆత్మలో వెళ్ళినటువంటి మూడో స్థలము పాతాళము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన మరణించి ఆత్మలో వెళ్ళినటువంటి 3 స్థలాల గురించి మనం చదువుతున్నాం, మనం ఈరోజు ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మందస్సము, కరుణాపీఠము. అది యేసయ్య మనకి శాశ్వతమైన పాప పరిహారాన్ని కలుగజేశాడనేటువంటి సందేశాన్ని మనకు నేర్పిస్తుంది. రెండవది దొంగతో యేసయ్య వెళ్ళినటువంటి పరదీసు. పరదీసు నీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఆయన నీ పాపాలు క్షమించి నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చగలడు అనేటువంటి రెండో పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. పాతాళము మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, తర్వాత నువ్వే బాధపడతావు అనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క పాతాళము మనకు తెలియజేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసయ్య దగ్గర ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణను మనం కాపాడుకుందాము. యేసయ్య దగ్గర పాప క్షమాపణ అడుగుదాము. ఆయన పాప క్షమాపణను మనం కాపాడుకుందాము. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం అనుకూలపరచుకొని మన జీవితాలను చక్కబెట్టుకుందాము గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఆత్మలో నువ్వు లేపబడి నువ్వు వెళ్ళినటువంటి 3 స్థలాల గురించి, నువ్వు చేసినటువంటి 3 క్రియల గురించి తండ్రి మేము ధ్యానించుకున్నాం. మీకు స్తోత్రం అయ్యా. నువ్వు ఒక శాశ్వతమైన పాప పరిహారాన్ని కలిగజేశావు తండ్రి. మా జీవితంలో తండ్రి మేము పాపాలు ఒప్పుకున్నప్పుడు తండ్రి, మా పాపాలు క్షమించి తండ్రి, నిత్యమైనటువంటి తండ్రి అయ్యా మా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చావు తండ్రి. మాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని తండ్రి మేము కోల్పోకుండా తండ్రి మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి కృప ఇచ్చావు తండ్రి. ఈ యొక్క 3 కృపలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.